హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి దసరా రోజు ఈవినింగ్ అనమాట. మేము వేణుగోపాల స్వామి గుడి అని మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఆ టెంపుల్లో అమ్మవారిని పెట్టారనమాట. సో ఆ టెంపుల్కి వెళ్దాము, లాస్ట్ డే కదా అమ్మవారిని చూడడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇలానే ఇక్కడ దసరా నైట్ క్రాకర్స్ అవి కాలుస్తారనమాట. దసరా రోజు మాత్రమే, ఓన్లీ ఆ గుడి దగ్గరే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అందులో చేస్తారు మొత్తం రావణాసుని కాల్చడం అది అనమాట. సో టెంపుల్ కానీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇవి కూడా ఎప్పుడు చూడలే కదా అని చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో టెంపుల్కి వెళ్దామంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఆ రష్లో అసలు వెళ్ళలేకపోయాం టెంపుల్కి. ఇంకా వెళ్ళలేక క్రౌడ్లో బ్యాక్ వచ్చేసామన్నమాట. బ్యాక్ వచ్చేస్తుంటే ఒక హౌస్ మీదకి అందరూ వెళ్తుంటే ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాం. ఎప్పుడు ఈ క్రాకర్స్ చూడలేదు కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేడ మీదకి ఎక్కేసరికి మంచిగా మొత్తం అన్నీ బాగా కనిపించాయి, బాగా అనిపించింది. స్కై షాట్స్ అయితే హైలైట్ అసలు అంతటికి. ఆ తర్వాత ఒక ఫ్లవర్ టైప్ క్రాకర్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మొత్తం ఫ్లవర్ లాగా విచ్చుకొని మొత్తం కాలిన తర్వాత లాస్ట్కి అన్నీ ఒకేసారి క్రాకర్లా ఫాస్ట్గా పేలుతాయి అన్నమాట. స్కై షాట్స్ అయితే మొత్తం చాలానే ఉన్నాయి, 20 అలా సపరేట్వి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వాళ్ళు అక్కడ స్టేజ్ మీద అంతా చేసి జమ్మి చెట్టుకి అది పూజ చేశారు. పూజ చేసిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా పాముది అది కూడా క్రాకర్ ఉంది అక్కడ. ఇంకొకటి స్పిన్ వీల్ టైప్లో ఉన్నాయి 2, అవి కూడా చేశారు. అవి కూడా చాలా బాగా అనిపించింది. అవైతే చిన్న చిన్నవే కాబట్టి అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు చుట్టూ. అది మధ్యలో గ్రౌండ్ మధ్యలో పెట్టారు. ఇంకా ఫ్లవర్ పాట్ సింగిల్గా కాల్చారనమాట. మీరు అక్కడ చూడొచ్చు, చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు ఫస్ట్ టైం ఎక్కువ మంది ఈసారే బాగా వచ్చారంట. ఇంకా రావణాసుని దహనం చేసేసారు. అవైతే మీదకి వచ్చేసాయి బాగా. అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్.